ఆ చంద్రుడు ఏం చేస్తాడంటే రియలైజ్ అయిపోతాడు. అవును నేను తప్పు చేశాను గదా! నేను ఇలా వీళ్ళందరిని నేను బాధ పెట్టాను గదా! నా తప్పుని నేను సరిదిద్దుకుంటా అని చెప్పేసి నన్ను కాపాడే వ్యక్తి ఆ శివుడే అని చెప్పేసి ధ్యానంలో కూర్చొని మృత్యుంజయ మంత్రాన్ని ధ్యానంలో చెప్పుకుంటూ ఆ భగవంతుడితో అనుసంధానమై చెప్పుకుంటాడనమాట. నేను తప్పు చేశాను. నేను పరివర్తనతో ఉంటాను. పశ్చాత్తాపం చెందుతున్నాను. ప్రాయచిత్తం చేసుకుంటాను. నన్ను కాపాడు మహదేవా అని ఆ భగవంతుడితోటి చంద్రుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే శివుడు దిగొస్తాడనమాట. దిగొచ్చేసి నీ శాపాన్ని నేను తీయలేను కానీ దాన్ని నా సహాయంతో నా ఎనర్జీతో నేను కొంచెం సహాయం అయితే చేయగలుగుతాను అని చెప్పేసి అంటారు. అప్పుడు ఏంటంటే చంద్రుడు రియలైజ్ అయిపోతాడు. తన తప్పుని తాను తెలుసుకొని ఇంకా నేను ఇలాంటి తప్పు చెయ్యను అని ఒక ఒప్పందంతోటి రియలైజ్ అయిపోతాడు కదా! అప్పుడు ఆ మహాశివుడు ఏం చేస్తాడంటే తనలో ఉన్న ఎనర్జీని ఆ చంద్రుడికి ఇస్తూ ఉంటాడు. ఆ దక్షుడి యొక్క శాపంతో ఆయన క్షీణించి పోతూ ఉండడము ఒక అర్ధచంద్రుడుగా అవుతాడు. అమావాస్య రోజు అర్ధచంద్రుడుగా అవుతారు. ఈ ఈ శివుడి యొక్క ఎనర్జీతో పూర్ణ చంద్రుడుగా తయారవుతాడనమాట. ఎప్పుడైతే తను రియలైజ్ అయిపోయి తన తప్పుని తను తెలుసుకొని రియలైజ్ అయిపోతాడో అప్పుడు చంద్రుణ్ణి అర్ధచంద్రుణ్ణి అలా అందరు ఏమనుకుంటారంటే అలంకరణ కోసం పెట్టుకున్నాడు శివుడు అనుకుంటాడు. కానీ ఆయన రియలైజ్ అయిపోయి తనని మార్చుకున్నాడు కదా! ఆయనకి ఎనర్జీ ఇస్తూ చంద్రుణ్ణి ఆ శివుడు తల మీద పెట్టుకోవడం జరిగింది. ఆ చంద్రుడు ఏం చేస్తాడంటే రియలైజ్ అయిపోతాడు. అవును నేను తప్పు చేశాను కదా! నేను ఇలా వీళ్ళందరినీ నేను బాధ పెట్టాను కదా! నా తప్పుని నేను సరిదిద్దుకుంటా అని చెప్పేసి నన్ను కాపాడే వ్యక్తి ఆ శివుడే అని చెప్పేసి ధ్యానంలో కూర్చొని మృత్యుంజయ మంత్రాన్ని ధ్యానంలో చెప్పుకుంటూ ఆ భగవంతుడితో అనుసంధానమై చెప్పుకుంటాడనమాట. నేను తప్పు చేశాను. నేను పరివర్తనతో ఉంటాను. పశ్చాత్తాపం చెందుతున్నాను. ప్రాయచిత్తం చేసుకుంటాను. నన్ను కాపాడు మహదేవా అని ఆ భగవంతుడితోటి చంద్రుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే శివుడు దిగొస్తాడనమాట. దిగొచ్చేసి నీ శాపాన్ని నేను తీయలేను కానీ దాన్ని నా సహాయంతో నా ఎనర్జీతో నేను కొంచెం సహాయం అయితే చేయగలుగుతాను అని చెప్పేసి అంటారు. అప్పుడు ఏంటంటే చంద్రుడు రియలైజ్ అయిపోతాడు. తన తప్పుని తాను తెలుసుకొని ఇంకా నేను ఇలాంటి తప్పు చెయ్యను అని ఒక ఒప్పందంతోటి రియలైజ్ అయిపోతాడు కదా! అప్పుడు ఆ మహాశివుడు ఏం చేస్తాడంటే తనలో ఉన్న ఎనర్జీని ఆ చంద్రుడికి ఇస్తూ ఉంటాడు. ఆ దక్షుడి యొక్క శాపంతో ఆయన క్షీణించి పోతూ ఉండడము ఒక అర్ధచంద్రుడుగా అవుతాడు. అమావాస్య రోజు అర్ధచంద్రుడుగా అవుతారు. ఈ శివుడి యొక్క ఎనర్జీ